హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టైలిష్ గ్రామర్. ఈరోజు ఈ వీడియోలో మనం రోజు తినే ఆహార పదార్థాలను ఇంగ్లీష్లో ఏమైనా పిలుస్తామో చూద్దాం. వీటిని ఇంగ్లీష్లో ఇలా చెప్పండి: పాలు, మిల్క్, పెరుగు, కర్డ్, మీగడ, క్రీమ్, మజ్జిగ, బటర్ మిల్క్, పచ్చడి, చట్నీ. వీటిని ఇంగ్లీష్లో ఇలా చెప్పండి: అంబలి లేదా జావా, గ్రూయల్, తాంబూలము, పాన్ సుపారీ, జున్ను, చీజ్, నెయ్యి, గీ, వెన్న, బటర్. వీటిని ఇంగ్లీష్లో ఇలా చెప్పండి: అన్నం, కుక్కుడ్ రైస్, కూర, కర్రీ, వేపుడు, ఫ్రై లేదా రోస్ట్, పులుసు లేదా చారు, సూప్. వీటిని ఇంగ్లీష్లో ఇలా చెప్పండి: పేలాలు, ఫ్రైడ్ గ్రెయిన్, పరమాన్నం, మిల్క్ గ్రూయల్, అటుకులు, పాన్సెన్, పానకం, సిరప్, రొట్టె, బ్రెడ్. వీటిని ఇంగ్లీష్లో ఇలా చెప్పండి: ఊరగాయ, పికిల్, భోజనం, మీల్స్, పలహారము, టిఫిన్, ముద్ద, బోలస్, మాంసం, మీట్. వాట్ డూ వీ కాల్ ఇట్ ఇన్ ఇంగ్లీష్? దీనిని ఇంగ్లీష్లో ఏమని పిలుస్తాము? ఫ్రెండ్స్, మీరు స్క్రీన్ పైన చూస్తున్న ఆకు మనందరం రోజు చూస్తున్నవే. దాన్ని తమలపాకు అంటాం. దీన్ని ఇంగ్లీష్లో ఏమని పిలుస్తారో మీకు తెలిస్తే కామెంట్స్లో చెప్పండి. గూగుల్ సెర్చ్ చేయకుండా తెలిసిన వాళ్ళు వెంటనే కామెంట్స్లో చెప్పండి. తెలియని వాళ్ళు నెక్స్ట్ వీడియోలో దీని ఆన్సర్ గురించి చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరికైనా షేర్ చేయండి, అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఎన్నో ఇకపైన ముందు చాలా వస్తూనే ఉంటాయి, అందుకనే సబ్స్క్రైబ్ చేసుకోండి. టేక్ కేర్ ఫ్రెండ్స్, బాయ్.